హలో గైస్, రుతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన వార్ మూవీ సంబంధించి రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ముందుగా మూవీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు భయ్య. మూవీ అయితే జస్ట్ నార్మల్గా ఉంటుంది. మీరు మరీ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఓకే, ఇండియాలోనే స్టార్ యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు, బట్ అయినా సరే వార్ 2కి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు భయ్య. ఎందుకంటే మూవీలో ఎలిమెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు, వావ్ అనేసి మనకి ఎక్కడ అనిపించదు. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంతేకాకుండా రుతిక్ రోషన్ యాక్టింగ్తోనే మూవీ అంతా కంటిన్యూ అవుతుంది. మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా స్కోప్ కూడా ఏం లేదు భయ్య. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ యాక్టింగ్ కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కంటే రుతిక్ రోషన్ 0.01% అయినా ఎక్కువగా చేశారు భయ్య. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొద్దిగా సీరియస్ అవ్వచ్చు, బట్ ఉన్నది ఫ్యాక్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కన్నా రుతిక్ రోషన్ యాక్టింగ్ బాగా చేశారు భయ్య. ఓవరాల్గా మూవీస్ అని వస్తే మాత్రం మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి కాన్సెప్ట్ కానీ ఏముండదు భయ్య. అంటే జస్ట్ ఏదో ఒక స్పై థ్రిల్లర్ అని చెప్పుకున్నది అంతే, కానీ విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే సీజీ వర్క్ కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. సో ఓవరాల్గా సాంగ్స్ కూడా అంత మంచిగా అయితే కొట్టలేదు భయ్య. జస్ట్ నార్మల్గా ఏవో వినాలి, అంతేకాకుండా మూవీ కూడా ఏదో తీయాలన్నట్టు ఉంటుంది, కానీ మరీ చెప్పుకోవడానికి అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. కొన్ని దగ్గర వావ్ మూమెంట్స్ ఉంటాయి, జస్ట్ అవి కూడా నార్మల్గానే ఉంటాయి, మరీ హై రేంజ్లో అంతేకాకుండా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. ఓవరాల్గా వార్ 2 మూవీకి అయితే 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు భయ్య. సో దీనికంటే మాక్సిమం కూలీయే బెటర్గా ఉండే ఆప్షన్ అయితే ఉంది. అయితే ఇంకా కూలీ మూవీ చూడలేదు, దాన్ని బట్టి ఇంకా ఒపీనియన్ అయితే ఇవ్వలేం. బట్ ఇప్పటికైతే ప్రెజెంట్ వార్ 2 మూవీ అయితే అంత చూసినంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏమైతే ఉండదు మూవీలో. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంతేకాకుండా రుతిక్ రోషన్ ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, బట్ మూవీ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.